నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమరి గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల 2వ దశ నిధులను విడుదల చేశారు. ఇవాళ ఈ సందర్భంగా పొలంలో చెట్టు కింద రైతులతో సమావేశమయ్యారు. ఆర్థిక నష్టాలతో బాధపడిన రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ద్వారా త్వరలో ముందుకు తీసుకెళ్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే కడప జిల్లాపైనే చంద్రబాబు దృష్టి ఎందుకు పెట్టారు? ఇప్పటికీ 8 సార్లు పర్యటనల ఆంతర్యం ఏంటి? ఎందుకు కడపకు పదే పదే వెళ్తున్నారు అనేది ఒక ప్రశ్న. గతంలో కుప్పంపైనే అదే పనిగా జగన్ ఒత్తిడి, అందుకే కడపపైనే కూటమి కన్ను పడిందా అని కూడా అంటున్నారు. కడప వైసీపీలో అప్పుడే ఏమైనా భయం మొదలైందా? జగన్ ఇలాకాలో కూటమి జెండా పాతుతుందా? కూటమి నాయకుల కడప వ్యూహం ఏంటి? మరి నిలదొక్కునేందుకు వైసీపీ ప్రతి వ్యూహాలు ఏం చేస్తుంది? అసలు కడప గడపలో ఏముంది? డిస్కస్ చేద్దాం ఇవాళ ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనతో పాటు బొట్ల రామారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, తాడువాయి రామకృష్ణ గారు, బీజేపీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో హేమకుమార్ గారు, ముదాల తులసి గారు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే రామకృష్ణ గారు. అసలు ఏంటి కడపలోనే ఎందుకు ఇన్నిసార్లు పర్యటిస్తున్నారనేది ప్రధాన ప్రశ్న. ఇప్పటికీ అధికారం చేపట్టినప్పటి నుంచి చూసుకుంటే చంద్రబాబు నాయుడు 8 సార్లు కడపలో పర్యటించారు. దీని వెనక్కున్న ఆంతర్యం ఏమిటి? ముఖ్యంగా కడపలో అన్నిసార్లు పర్యటించడానికి అభివృద్ధి కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఎల్లవేళలా అభివృద్ధికే పెద్దపీట వేస్తారండి. కడపని కాదు, కడప ప్రాంతం ఏదైతే డెవలప్ అవుతుందో తద్వారా రాయలసీమ మొత్తం కూడా డెవలప్ అవడానికి పునాదులు పడతాయి. దీనికి ఆల్రెడీ ఎన్డీఏ భాగస్వామ్యమైనటువంటి మరి ఆ రోజు ఉన్నటువంటి 2014లో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, భాగస్వామ్యంలో 2014లోనే రాయలసీమ అభివృద్ధికి, కడప అభివృద్ధికి పెద్ద పీట వేయటం జరిగింది. చంద్రబాబు గారు అప్పట్లో ఆయన యొక్క సారథ్యంలో భారీ పరిశ్రమలు తీసుకురావటం, భారీ పెట్టుబడులను తీసుకురావటం, పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయటం, అట్లనే హార్టికల్చర్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయటం, అట్లనే కడపలో ఎక్కడైతే నీటి సమస్య ఉందో, కడపదే కాదండి, త్రోట్ రాయలసీమ మొత్తం కూడా నీటి సమస్య, కరువు ప్రాంతంగా ఉండేది. దానికి మరి ఈ రోజున కడపలో అన్ని చోట్ల కూడా నీరు, సాగునీరు అందుతుందంటే అది దానికి ఒక క్రెడిట్ మొత్తం కూడా, గొప్పతనం అంతా కూడా మా ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. అయితే ఎందుకు మిగతా జిల్లాలన్నీ ఉన్నాయి కదా, కేవలం కడప మాత్రమే ఎందుకు దృష్టిలో పెట్టుకున్నారు? అలా అనుకోకూడదు. జగన్ ఇలాకా కాబట్టి మనం అక్కడ ఏదైనా ప్రతి వ్యూహం ఏదైనా పన్నొచ్చు, ఇంకా ఏదైనా అక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే 2023 ఆ టైంలో జగన్ ఎలా అయితే కుప్పంని టార్గెట్ చేసుకున్నారు, కుప్పం నుంచి ఏదైనా మొదలు పెట్టాలో కూడా 175 సీట్లు వస్తే కనుక ఏదైనా ఇక్కడ నుంచి మనం చేసి చూపించాలి, వై నాట్ కుప్పం అని అన్నారు కదా. ఇప్పుడు మీరు వై నాట్ కడప అని అంటున్నారా? మేము అలానే అండి. ఎందుకంటే అభివృద్ధి చేసేవాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ పోతారండి. మాటలకి పరిమితం కాదు, చేతలకి పరిమితమైనటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ భాగస్వామ్యం ప్రభుత్వం. అందులోనూ పని రాక్షసుడని చంద్రబాబు గారిని అంటారు. ఆయన ఎల్లప్పుడూ కూడా పని మీద దృష్టిని కేంద్రీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి 3 పార్టీలు, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ. మా యొక్క అంతిమ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కడప యొక్క అభివృద్ధి, రాయలసీమ యొక్క అభివృద్ధి. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే 2024లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి 5 సార్లు రావటం జరిగింది. ఇంకెక్కడ కూడా అన్నిసార్లు రాలేదండి. ఆంధ్రప్రదేశ్కి అన్నిసార్లు రావటం వెనక ఆంతర్యం ఏంటంటే 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. ఎందుకంటే గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి అయోమయపు పాలన, రాక్షస పాలన, అభివృద్ధి లేకపోవటం, ఎక్కడ చూసినా కూడా ప్రజలు భయంతో 5 ఏళ్ళు గడిపివేయటం, ఇవన్నీ కూడా కారణాల వల్ల ఆంధ్ర రాష్ట్రము చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఎన్నో రకాలుగా. అంటే 2014లో అభివృద్ధి చేశారని మీరే చెప్తున్నారు కదా టీడీపీ ఉన్నప్పుడు. అవునండి. మరి ఆ అభివృద్ధిని ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయాలి? అభివృద్ధిని పట్టుకొని అభివృద్ధిని చేసుకుంటూ పోవాలి. అంతేగాని కడపకు ఇవ్వాల్సినటువంటి సాగునీరు కానీ, కడపలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నారో వాటిని డెవలప్మెంట్ కానీ, వాటిని ఆచరించడంలో కానీ గత ప్రభుత్వం ఫెయిల్ అయింది. అంతేకాకుండా అక్కడికి ఎక్కడో మత్స్యకారులకు తెలియనిదండి చేపలను పంచటం, చేపల యొక్క వ్యవసాయ ఇదని చెప్పేసి అక్కడ తీసుకొచ్చి షాపులను పెట్టడం, సముద్రంలో దొరికే చేపలు, రొయ్యలు అవన్నీ అక్కడ పెట్టడం, ఇలాంటి చిన్న చిన్నవి పనులు చేసి పెద్ద
గా ప్రచారం చేసుకొని ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేయటమే పోయిన పాలకులు చేసినటువంటి పని. కానీ ఇక్కడ మా యొక్క ధ్యేయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కడప అభివృద్ధి, రాయలసీమ యొక్క అభివృద్ధి మా ధ్యేయం అండి. రైట్. నమస్తే రామారావు గారు. నమస్తే మేడం. రామారావు గారు, ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చాం, హామీల అమలు సాధ్యమా అని అందరూ అనుకున్నారు, అందులో వైసీపీ కూడా అనుకుంది అన్న ప్రచారం ఉంది. సూపర్ 6 అనేది వాళ్ళ సూపర్ హిట్ అయింది అన్నదాత సుఖీభవతో. మరి ఏమంటారు? రాయలసీమ చాలా వెనకబడిన ప్రాంతం. 2014 నుంచి కూడా టీడీపీ దాన్ని అభివృద్ధి చేస్తూ వస్తుంది. అభివృద్ధి చేస్తున్న టైంలో మీరు వచ్చారు, మరి దాన్ని మీరు కొనసాగించలేదు, దానివల్ల మళ్ళీ అభివృద్ధి అనేది వెనక్కి వెళ్ళిపోయింది అనే వాదన ఉంది. చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం మేడం. ఎందుకంటే 2014-19 మధ్య కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నదాతకు అంటే రైతాంగానికి ఇచ్చినటువంటి హామీ, ప్రధాన హామీ రుణమాఫీ. ఏదైతే ఆ రోజుకి ఏదైతే ప్రభుత్వం వచ్చిన నాటికి ఏదైతే రైతాంగం నిల్వ బాకీ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా రుణమాఫీ ద్వారా మేము తీరుస్తామని హామీ ఇచ్చి ఆ రోజు అధికారంలోకి వచ్చారు. ఇదే కూటమి ప్రభుత్వం. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరి ఆ యొక్క రుణమాఫీ హామీని ఎక్కడ సక్రమంగా అమలు చేశారు? రుణమాఫీని 1,50,000 రూపాయలు కుదించారు. సరే, ఒకసారి ఇచ్చారంటే ఇవ్వలేదు. 5 దఫాలు ఇస్తామని చెప్పి 3 దఫాలు ఇచ్చేసి 2 దఫాలు ఎగ్గొట్టారు కదా మేడం. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ప్రధానంగా వీళ్ళు మోసపూరితమైనటువంటి విధానం చేస్తా ఉన్నారు. ఎక్కడ మేడం? రాయలసీమ అభివృద్ధికి మా నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే మా యొక్క ప్రస్తుత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని రాయలసీమ రత్నాల సీమ చేసేదానికి అక్కడ మౌలిక ప్రజలందరూ తెలిసినటువంటి అంశమే. ఇక్కడ ఏంటంటే మేం చేసిన అభివృద్ధిని అంతా కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడం, ఇది షరా మామూలు అయిపోయింది. భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే 2014-19లో చివరిలో ప్రధానమంత్రి మోడీ మీద, అమిత్ షా మీద చంద్రబాబు నాయుడు అంటే చేసినటువంటి విధానం కానీ, ప్రధానమంత్రి కూడా అమిత్ షా గారు కానీ ఈ యొక్క చంద్రబాబుని, లోకేష్ గురించి ఏం మాట్లాడారు? వీళ్ళు పోలవరం ఏటీఎం అట్లా వాడుకుంటున్నారని చెప్పి అది అంతా కూడా మనం మీడియాలో చూసాం. మళ్ళీ వీళ్ళకి సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళా కూటమి కట్టి అధికారంలోకి వస్తే రావచ్చు. కానీ ఇక్కడ వీళ్ళ యొక్క పరస్పర వైరుధ్యం ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. ఆ లూలు మాలేమో అక్కడ మనకి గుజరాత్ అక్కడ దానికి సంబంధించినటువంటి మార్కెట్ ధర చెల్లించి లూలు మాల్ వస్తుంటే అక్కడ ఒక విధానం. అదే ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెడ్ కార్పెట్ వేసి ఉచితంగా ఇచ్చేటటువంటి దానికి పన్నాగం పడుతుంటే జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఏం స్టాండ్ తీసుకుంది? అట్లాగే ఎన్నికల హామీల అంశాలు కూడా చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ నీతి ఆయోగ్ ద్వారా, దాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అడాప్ట్ చేసుకుంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు విష ప్రచారం చేసి కూటమిలో ఉండి చేస్తే బీజేపీ ఏం చేసిందండి? ఇక్కడ వీళ్ళకి పరస్పరమైనటువంటి ఆ వైరుధ్యం ఉంది. వీళ్ళు చేసినటువంటి చట్టాన్ని వీళ్ళే, ఎన్డీఏ చేసినటువంటి చట్టమే కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తారు. ఇక్కడ రాజ్యాధికారం కోసం కేవలం అధికారము ఏదైతే చేతబట్టుకొని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి, వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్ అనమాట, ఏదైతే రాజ్యాధికారం చేపట్టే వాళ్ళు ఇప్పటికే స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు, ముగ్గురు అనమాట, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అట్లాగే డిఫాక్టర్ సీఎం గా ఉన్నటువంటి లోకేష్ గారు చేస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం కదండి. వీళ్ళు ఎక్కడ సూపర్ 6 హామీలు ఎక్కడ అమలు చేశారండి? మనం చూస్తే నిజంగా కనుక చూస్తే గ్యాస్ కు సంబంధించి ప్రతి సంవత్సరం 3 సిలిండర్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు 1.5 సంవత్సరం దాటింది. కనీసం 5 సిలిండర్లు ఇవ్వాల్సి ఉంటే 1 సిలిండర్ కూడా కొంతమందికి అందలేదు. 1 సిలిండర్ ఇచ్చి దులుపుకున్నారు, దాన్ని ప్రస్తావనే లేదు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మేము ఇచ్చినటువంటి రైతు భరోసాను కొనసాగిస్తూ దాన్ని 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ ఏదో సహాయానికి సంబంధం లేకుండా 20,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు ఒక 5,000 ఇచ్చి 1.5 సంవత్సరంలో ఈ 20,000 40,000 ఈ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇవ్వాల్సి ఉంటే అది ఇవ్వకుండా ప్రధానమంత్రి కిసాన్ నిధులు ఈ రోజు ఏదో అకౌంట్ లో 2,000 చొప్పున రైతులకు ఇస్తుంటే దాన్ని బోటకంగా చూపించడం తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఉందండి? ఇక్కడ మోసము ఏ విధంగా ఉందంటే సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళే అమ్మకాలు కొట్టుకున్నారు. ప్రజలు ఎవరు కొట్టట్లా, ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళు ఏం చేయరని. అట్లా ఈ రోజు చూస్తా ఉన్నాం. పథకాల అంశానికి వస్తే ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయట్లేదు. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారండి. ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు చెప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇప్పుడు 18 నెలలు అయింది. 18 నెలలకు ఏమి నిరుద్యోగ వృత్తి ₹1 ఎక్కడ పైసాన్ని ఇచ్చారా? ఇది వీళ్ళు చేసినటువంటి 54,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి వీళ్ళు బకాయి పెడుతున్నారు ప్రభుత్వం. దాని గురించి మాట్లాడాలి.
ఏదో ఈ యొక్క ఉచిత బస్సు కూడా అరకొరగా ఏదో చేస్తా ఉన్నారు, అన్ని సర్వీసులకు ఇస్తామని చెప్పారు, రాష్ట్రం అంతా తిరగచ్చున్నారు. తర్వాత లిమిటేషన్, అట్లాగే ఒరిజినల్ ఆధార్ కార్డు చూపిస్తేనే ఆ యొక్క ఉచితం ఇస్తామని చెప్పేసి ఇదంతా ఏదో రాద్ధాంతం జరుగుతూ ఉంది, అది పక్కన పెడదు. మరి మహిళలకు 1500 చొప్పున 50 సంవత్సరాలు ఆ లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి 1500 రూపాయలు చొప్పున చెల్లిస్తామని ఆ పథకం ఎటుపోయింది తెలియదు. అట్లాగే బీసీలకు 50 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి బీసీ వ్యక్తికి పెన్షన్ మంజూరు చేస్తా చెప్పినటువంటి హామీ ఎటుపోయింది తెలియదు. ఇట్లా 147 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని ఈ రోజు సక్రమంగా అమలు చేయలేం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు కదండి, ట్రాన్స్పరెంట్ మెథడ్లో క్యాలెండర్ ప్రకారం ఏదైతే మేము మేనిఫెస్టోలో చెప్పాము వాటన్నిటిని కట్టుబడి క్యాలెండర్ ప్రకారం ఆ డేట్ అన్ని కూడా డీబీటీ పద్ధతి ద్వారా ఒక్క పైసా కూడా ఎక్కడ ఒక డీవియేషన్ లేకుండా చెల్లించినటువంటి పరిస్థితి ప్రజలకు ఇప్పుడు కూడా హృదయంలో అది ముందు కదా స్పందన ఉంది, కళ్ళల్లో వాళ్ళ యొక్క ఆనందం ఆ రోజు చూస్తే ఈ రోజు చూస్తే తేడా ఉంది కదండి. ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వం. వీళ్ళ ఆశలు చూపించి వీళ్ళు పబ్బం గడుపుకొని వీళ్ళ కాలం గడుపుకొని వీళ్ళ యొక్క ధనాన్ని ఏదో ధనార్జన చేసి అక్రమాలు అవినీతితోటి చేస్తున్నారు. మనం చూసాం కదా 45 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ అవినీతి అక్రమాల్లో కూరుకుపోయారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి మంత్రివర్గానికి ఒక 2 దఫాలుగా ర్యాంకింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేలకు ఎందుకు ర్యాంకింగ్ ఇవ్వలేదు? 45 మంది ఎమ్మెల్యేల పేర్లు బయట ఎందుకు పెట్టలేదండి? ఇది వీళ్ళ యొక్క క్షుద్ర రాజకీయం, ఇది బ్లాక్ మెయిలింగ్. ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిల్ చేసుకుని లొంగ తీసుకోవడానికి ఇది ఒక కపట నాటకంగా మనం అర్థమవుతా ఉంది. ఇప్పుడు కడప విషయానికి వస్తే కడపలో మా నాయకులు బ్రహ్మాండంగా పనిచేశారు, అవన్నీ ఆనవాళ్ళు ఉన్నాయి. వీళ్ళు పోయి మేమని చెప్తే హాస్యాస్పదం అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య చూసాం మనం ఏదైతే ఆ మహిళలకు ఏదైతే అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి అని ఈ రాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశం అంతా తెలుసు. దాన్ని వివిధ భారతదేశంలో వివిధ కమిటీలు కూడా దాన్ని అప్రిషియేట్ చేసాయి. దాన్ని లోకేష్ గారును చంద్రబాబు గారు వెళ్ళి వీళ్ళు దాని పేరు మార్చి ఏదైతే వాళ్ళకి ఇస్తున్నటువంటి సహాయానికి పేరు మార్చుకొని మేము తీసుకొచ్చే ఈ పథకాన్ని అని చెప్పినటువంటి అది కూడా మనం చూసాం కదండి. తల్లికి వందనం పేరుతోటి అది వీళ్ళు లాంచ్ చేసేట వీళ్ళు ఎక్కడ తీసుకొచ్చారు? ఇది వాస్తవా కాదా మనం ఒప్పుకోవాలండి. మేడం శ్రీదేవి గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్టు, ఈ యొక్క అమ్మఒడి పథకానికి రూపకల్పన చేసింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. క్లియర్. దాన్ని ఎట్లా క్లెయిమ్ చేసుకుంటున్నారు? బాహాటంగా వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తారు. మొత్తం నేనే అసలు ఈ భూమిని నేనే కంటిన్యూ చేయట్లేదంటారా? మీరు తీసుకొచ్చిన పథకాలు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఉన్నాయి కదండి. రామారావు గారు, మీరు తీసుకొచ్చిన పథకాలు ఏవి కూడా కంటిన్యూ చేయట్లేదు, అవి తీసేసి ఇంకోటి కొత్తది ఏదో పెట్టుకున్నారనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా కొత్తది పెట్టుకున్నా మీ నేమ్ తీసేసి వాళ్ళ నేమ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళ పేరు పెట్టుకోవడం సహజమే కదా. ఆ పథకాన్ని మాత్రం కొనసాగిస్తాము అని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఈ విషయం గురించి మాట్లాడారు. మీకు తెలుసు కదా, ఏ పథకాలు తీయము. మేడం రైతు భరోసాను కొనసాగిస్తామని చెప్పి ఎక్కడ కంటిన్యూ చేస్తున్నారు? మోసపూరితమైనటువంటి విధానం కనిపిస్తా ఉంది మనకు. అట్లాగే మనం చాలా విషయాలు ఇవన్నీ మేడం గారు మా సోదరుడు వైసీపీ సోదరుడు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ వాళ్ళు చేయనివి. వాళ్ళ భ్రమ ఎలా ఉంటుందంటే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ చేయలేనివి, వాళ్ళు ఫెయిల్ అయినవి, వాళ్ళకి చేతగాక చేయలేనివన్నీ కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదని విమర్శించడం, వీళ్ళు ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడరండి. వీళ్ళ పేర్లు తప్పితే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక్కటి కూడా నిజం మాట్లాడింది లేదు. ఆయన మేనిఫెస్టో అంటున్నాడు, సోదరుడు వైసీపీ సోదరుడు మేనిఫెస్టో అంటున్నాడు. ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటిది, వైసీపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ గాని డిఎస్సి గాని, మరి మద్యపానాన్ని నిషేధిస్తానన్నాడు. మద్యపానాన్ని నిషేధిస్తేనే నేను 2024 ఎన్నికలకి పాల్గొంటానని చెప్పి అన్ని అబద్ధాలు, బూటకాలు ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలు వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అయినా కూడా ఇప్పుడు కూడా ఒక పక్క అభివృద్ధి జరుగుతుంటే వీళ్ళు ఏంటంటే ఎంతసేపటికి గుడ్డగాల్చి నెత్తినేయటమేనండి. వీళ్ళు గుడ్డగాల్చి నెత్తినేయటమే. వీళ్ళు చేయలేనివి, వీళ్ళ అసమర్థతను వేరే వాళ్ళ మీద చూపించటం. డిఎస్సి ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, మద్యపాన నిషేధం చేస్తానన్నారు, మద్యపానం మీద వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఈ విచారణ జరుగుతుంది. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయి అనేది బయటకు వస్తాయనే ప్రక్రియతో ఇప్పుడు జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటండి? కడప మీద మాట్లాడుతుంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఇంతేనండి. వీళ్ళు మాట్లాడేదానికి ఒక పారదర్శకత ఉండదు, వీళ్ళు మాట్లాడేదానికి ఒక క్లియరెన్స్ ఉండదు. వాళ్ళు ఒకటి చెప్తే ఇంకోటి మాట్లాడతారు. కడప విషయంలో ఏం చేశారో చెప్పండి.
దాంట్లో తప్పే ఉంది. లేదు ఇప్పుడు 2014లో టీడీపీ పారిశ్రామిక భారీ పెట్టుబడులు తీసుకొని వచ్చాం, భారీ పారిశ్రామికలు తీసుకొని వచ్చాం, ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ జరిగిందంటే రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లేని ప్రాంతాన్ని మీరు చూపించండి, సాగునీరు లేని ప్రాంతాన్ని చూపించండి. ఇవాళ రాయలసీమ సస్యశ్యామలంగా ఉన్నదంటే దానికి కారణము ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి యొక్క పట్టుదల కృషి వల్లనే ఈ రోజున రాయలసీమలో సుభిక్షంగా సాగునీటి పథకాలు, సాగునీరు అన్ని చోట్ల కూడా. సెకండ్ హాఫ్ లో మాట్లాడదాం. అసలు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కడపకి ఏం చేసిందని సెకండ్ హాఫ్ లో మాట్లాడదాము. హేమకుమార్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే హేమకుమార్ గారు. నమస్తే మేడం. హేమకుమార్ గారు నమస్తే. మేడం శ్రీదేవి గారు, మీకు ప్రైమరీ వీక్షకులకు అదే విధంగా ప్యానెల్ లో ఉన్న సభ్యులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మేడం. కుమార్ గారు, గతంలో మీరు అడిగే ముందు నా దగ్గర ఒక కంక్లూజన్ ఉంది, ఒక్కటి మాత్రం చెప్పండి. మనము ఒక ప్యానెల్ లో కూర్చొని ఉన్నాం మేడం. మనం మాట్లాడేటప్పుడు చాలా ప్రజలు ఎంతో మంది, కొన్ని లక్షల మంది వీక్షిస్తున్న ఛానల్ మాట్లాడేటప్పుడు సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు అనేది కొద్దిగా వెనక్కి తీసుకుంటుంటారు. ఎందుకంటే మేడం ఒక విషయం చెప్తున్నాను, ఎవరు పని చేసినా, ఎవరు ముఖ్యమంత్రిగా చేసినా, ఎవరు మంత్రులుగా చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాకు వస్తున్నారంటే మా రాయలసీమ వెనుకడుగులో ఉంది. రాయలసీమ చాలా వెనకబడి ప్రాంతం. రాయలసీమకి గతంలో 2014లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీ పులివెందలకి నీళ్ళు ఇస్తా, మీ కడపకి నీళ్ళు ఇస్తా, అదే విధంగా మీ రాయచోటికి నీళ్ళు ఇస్తా అనేసి ఆ రోజు మాట్లాడిన మాటలు అదే విధంగా నిలబెట్టుకున్న కార్యక్రమాలు చాలా వరకు ఈ రోజు ఎక్కడైనా సరే రాయలసీమ కూడా ఎంత సస్యశ్యామలంగా ఉందనేసి కూడా ఆలోచించారు. ఎందుకంటే రాయలసీమ ప్రజలు చాలా వెనకబడ్డారు. ఎందుకంటే మూర్ఖంగా ఉంటారు. ఇలాంటి మాటలు మాట్లాడే విధానంలో ఈ రోజు రాయలసీమలో వర్షాలు పడి గండికోట, ఈ రోజు కడపలో కూడా గండికోట ప్రాజెక్ట్ కూడా ఎంతెంత నీళ్లు వస్తున్నది, పించా డ్యామ్ లో ఎంతెంత నీళ్లు ఉన్నాయి అనేసి ఒక్కసారి మనం చూసుకోవాలి. ఒకటి, ఎందుకంటే వర్షపు నీరు వృధా పోకుండా రాష్ట్రం చుట్టుపక్కల ఆ రోజు వీళ్ళు ప్రతిసారి మాట్లాడతారు, ఒకే మాట మాట్లాడతారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు నేను కూడా మెచ్చుకుంటాను. ఎందుకంటే ఆయన ఆ రోజు హంద్రీని మొత్తం రాష్ట్రంలో వృధాగా నీరు పోగొడతాను ఆయన ప్రయాసం కూడా ఉంది, నేను కాదని చెప్పాను. ఎందుకంటే మంచి ఎవరు చేసినా మంచి ఒప్పుకుంటారు ఖచ్చితంగా తప్పలేదు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకో చేసుకుని ఏం తెలుసా, రాజశేఖర రెడ్డి గారి పాలనలో రాష్ట్రానికి జరిగింది చిటికడంతంటే వీళ్ళు చేసుకునేది మోరడంతా. ఏమంటారంటే బ్రహ్మి స్టీల్ యాడికొచ్చింది, భారతీయ సిమెంట్స్ యాడికొచ్చినాయి, వీళ్ళ ఫ్యాక్టరీలు, వీళ్ళ ప్రయోజనాలు, స్టీల్ ఫ్యాక్టరీలు కావచ్చు, పవర్ ప్రాజెక్టులు కావచ్చు, ఎన్ని తెచ్చుకున్నారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఎన్ని తెచ్చుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అంతకు ముందు ఎట్లుంది, దాని తర్వాత ఎట్లుంది. మాట్లాడాలంటే చాలా మాట్లాడతాము. కానీ ఈ రోజు మీరు డిబేట్ పెట్టింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడుగోసారి మీ కడపకు వస్తున్నారు. కడప మేము చెప్పినట్టు రాయలసీమ చాలా వెనకబడిన ప్రాంతము, అక్కడ ఎక్కడ ప్రాజెక్టులు కావాలా, ఆల్రెడీ కొన్ని వేల ఎకరాలు కూడా తీసుకునేసి కొన్ని ఫ్యాక్టరీలు కూడా ఓపెన్ చేయని పరిస్థితుల్లో కూడా ఉంది. దాని మీద కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది, అది కూడా బయటకు వస్తుంది. ఇందాక అన్నారు మన రామారావు గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ లో తిరుగుతున్నారు, మా పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ లో తిరుగుతున్నారు, హెలికాప్టర్ తిరుగుతారు. మేడం గతంలో ఇక్కడ నుంచి లండన్ పోవాలంటే ఎవరు లండన్ పని ఏం పని మేడం, ప్రభుత్వ కార్యవర్గం ఏమైనా పోతారా, ప్రభుత్వ కార్యాలయ పనికి ఏమైనా పోతారా? లండన్ లో వాళ్ళ పిల్లలు ఉన్నారు. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ కి ప్రభుత్వంలో ఉండగా మీరు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ లో పోయిన విషయం వాస్తవమా కాదా? ఎక్కడైనా చెప్పండి. ఈ రోజు ప్రభుత్వంలో లేదని మామూలు టికెట్ చదువుకుంటుంది అక్కడ వాళ్ళ పాపం చూడటానికి. మా నాయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్నారు. ఇప్పుడు హేమకుమార్ గారు సరే, ఇప్పుడు వాళ్ళ పర్సనల్, అది వాళ్ళ పర్సనల్, పిల్లల్ని చూడడానికి వెళ్ళొద్దంటారా? అద్దెకిచ్చినటువంటి విమానాన్ని వాడటం, రోజుకి కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టడం, 500 కోట్ల రూపాయలు ఖర్చు. ప్రభుత్వ ధనం ఈ రోజు అయితే మీ సొంత డబ్బు అయితే ఒకలాగా పోవడమా? నేను మాట్లాడాలంటే ఎన్నెన్నో మాట్లాడతా, కానీ నాకు కావాల్సింది ఈ రోజు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ
కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ కడుకోసారి ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఎన్నెన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, అమరావతికి ఎంత ఫండ్ ఇచ్చారు, మొన్న వచ్చిన ఫ్లడ్స్ కి ఎంత ఫండ్ ఇచ్చారు, వైజాగ్ లో ఐటీ హబ్ తయారవుతుంటే దానికి ఎంత ఫండ్ ఇచ్చారు, దాన్ని గుర్తించండి. అంతే చెప్తే ఎంత స్లోప్ మీ తప్ప. ఒకే ఒక హైలైట్ చూసి ఒకటి చెప్పాలంటే, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, కడపలో ఒక మీటింగ్ పెట్టి ఈ కడపకి ఇంత పెద్ద ఫిష్ మార్కెట్ వస్తుందని నేను కలలో కూడా అనుకోను. ఏమన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే మాట్లాడు ఏ ఫిష్ అనే దాన్ని ఒక ఇండస్ట్రీనా మేడం? ఫిష్ అంటే ఈ రోజు ఇండస్ట్రీస్ వస్తున్నాయి మేడం. ఆంధ్ర రాష్ట్రానికి యువతకి కనబడుతుంది భవిష్యత్తు, మామూలుగా కాదు. ఈ రోజు వీళ్ళు అంటున్నారు మేము డబ్బా కొట్టుకుంటాం. ప్రతిసారి ఈయన వచ్చాడంటే ఒకే మాట మాట్లాడతారు. రామారావు గారు ఏం మాట్లాడతారంటే రుణమాఫీ 2014 రుణమాఫీ అంటారు. ఈ రోజు వీళ్ళు ఏదైతే పథకాలు ఇచ్చారో దాని మీద మొత్తం సర్వే జరుగుతుంది. ఎవరెవరికి ఇచ్చారు, వీళ్ళ పేటెంట్స్ కి ఇచ్చారా, వీళ్ళ వర్గానికి ఇచ్చారా, ఏది పింఛన్ కావచ్చు, ఇంకొక ఏదైనా. కుమార్ గారు ఒక నిమిషం, మీరు మాట్లాడుతున్నారు. ఓకే, ఇంతకుముందు రామారావు గారు చాలా పెద్ద లిస్ట్ చెప్పారు. ఎన్నికల సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయ్యాయని మీరంటుంటే, అసలు మీరిచ్చిన పథకంలో ఏది కూడా సక్రమంగా అమలు కాలేదు అని అంటున్నారు. మరి అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తుంది? ఓకే, రామారావు గారి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మీకు ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను మేడం. నేనేమంటానంటే, మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మీది చాలా ఒక మంచి రేటింగ్ ఉన్న ఛానల్, కెమెరాలు తీసుకోపోతాం, మీ మీడియా ముఖంగా సవాల్ చేస్తున్నా. అమరావతికి పోతాం, నేను డబ్బులు ఖర్చు పెడతా. అమరావతికి పోతాం, డెవలప్మెంట్ చూపిస్తా. వైజాగ్ పోతాం, డెవలప్మెంట్ చూపిస్తా. కడప జిల్లాకే వస్తాం, మనం పోతాం. మన ప్యానల్లో ఎవరున్నారో మన నలుగురు పోతాం. కడప జిల్లాకి రండి, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చూపిస్తా. ఈ రోజు ప్రతి ఒక్క చెరువులు నిండాయి. ఆ రోజు వాళ్ళు చెరువులు మొత్తం కబ్జా చేశారు. ఈ రోజు కబ్జా చేసిన చెరువులన్నీ తీసి ప్రతి చోట నీళ్లు కావాలా, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలా, పంటలు పండించుకోవాలంటే నీరు కావాలని దాని మీద ఉన్నది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు చెప్తారు అబద్ధం మాటలు. రాష్ట్రంలో మహిళలు అడగండి మేడం, మమ్మల్ని అడగద్దండి. డిబేట్ పబ్లిక్ మహిళల్లో పెట్టిపోయి అడగండి. ఎక్కడెక్కడ ఉచిత బస్సుల్లో పోతున్నారో, ఎక్కడెక్కడ వాళ్ళు తిరుగుతున్నారు స్వేచ్ఛగానే సరే. ఆధార్ కార్డు అడుగుతారు మేడం, తప్పేముంది? ఒక గ్రూప్ అడగరా? ఏంటి ఒక బస్సు ఎక్కాలంటే ఒక గ్రూప్ అడగరా? ఆ మహిళలు అంటే ఎక్కేస్తానా? పక్క రాష్ట్రాలు ఉండొచ్చు మేడం. ఇప్పుడే మనము చాలా రాజధాని లేని రాష్ట్రంగా పోయాము, మన డెవలప్మెంట్ లేని రాష్ట్రం పిల్లలకి అన్నా ఉండన్నా, ఒకసారి ఉండన్నా మాట్లాడతా. నువ్వు మాట్లాడేటప్పుడు నేను చెప్పేటప్పుడు మీరు నోట్ చేసుకోండి, మళ్ళీ అడగండి మీరు. మేడం అదే విధంగా ఒక్క నిమిషం మేడం, రాష్ట్రంలో రైతులను అడగండి, ఈ రోజు నిరుద్యోగులు అడగండి. ఎన్ని జాబ్ క్యాలెండర్ వస్తున్నాయో, ఎంతెంత ఉద్యోగాలు అప్లై చేసుకుంటారో, ఎక్కడెక్కడ జాబ్ క్యాలెండర్, ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడెక్కడ యువత కల్పిస్తున్నామనే సెన్స్ ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఎక్కడెక్కడ పెట్టే మీటింగ్ అని సరే ఒక్కసారి యువతను అడగండి, ఒక్కసారి మహిళలు అడగండి ఎన్ని సిలిండర్లు వచ్చినాయని సరే. సరే వీళ్ళు చెప్పే మాట మనం నమ్మేది. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అబద్ధమే, ప్రభుత్వంలో లేనప్పుడు అబద్ధమే. వీళ్ళు మాట్లాడితే ఎదుటోళ్ళ మీద ఇందాక మన అన్న రామకృష్ణ చెప్పే గొడ్డ కాల్చి మొక్కని వేసేయడం తప్పితే ఏం తెలియదు మేడం. ఓన్లీ అచ్చోసి ఆంబోతులాగా ఊరి మీద పడిపోవడమా, లేదా ప్యానల్ లో పడిపోవడమా, అబద్ధ మాటలు మాట్లాడడం తప్పితే నిజం మాటలు మాట్లాడాలంటే శ్రీదేవి గారు ఓపెన్ ఛాలెంజ్ ఇదే. ఖచ్చితంగా కెమెరా తీసుకొని రామారావు గారిని తీసుకోండి, రామకృష్ణ గారిని తీసుకోండి, ప్యానల్లోకి రండి. రాష్ట్రం మొత్తం తిరుగుతా, నాకు ఖర్చు పెట్టా, ఎక్కడెక్కడ డెవలప్ ఏమేమి జరిగిందని నేను చూపిస్తా. అంతే తప్పితే ఇంకొక మాట మాట్లాడారు మేడం, ఎమ్మెల్యేని నొంగ తీసుకోవడానికి ఆయన వాళ్ళని భయపెట్టాడట. మేడం ఇప్పుడు తప్పు చేసిన ఎమ్మెల్యే ఎవరైనా మన ఇంట్లో పిల్లోడు ఒక తప్పు చేశాడు, వాదించమా, వాళ్ళకి చెప్పమా, మంచి చెడ్డ చెప్పమా, అట్లా వదిలేస్తామా? అయ్యా బాబు, మనల్ని ప్రజలు ఎన్నుకునిందే చాలా బాధ్యతగా నమ్మకంతో ఎన్నుకున్నారు. వీళ్ళు సక్రమంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకి సర్ది చెప్పడం తప్ప. అది కూడా వీళ్ళ మారిగా ఎమ్మెల్యేలు ఎంతమంది ఏం మాట్లాడారో, ఎమ్మెల్సీలు ఎంతమంది ఏం మాట్లాడారో, ఎంపీలు ఎంతమంది ఏం మాట్లాడారో. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఏ విధంగా సవాల్ ఎత్తుకొని ఇస్తే సభ ఎత్తుకొని ఇచ్చిన సవాల్ ఎత్తుందని ఏ విధంగా అప్రిషియేట్ చేశారో, ఇంకొక ఎంపీ చేసినట్టుగా ఇవన్నీ కాదు మేడం. ఎవరైనా సరే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదే విధంగా శ్రీనివాస్ గారు కావచ్చు, ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన కూటమిలో ఎమ్మెల్యే కావచ్చు, కార్యకర్త కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. దాంట్లో ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, ఎవరైనా సరే
తప్పు చేస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అంటే క్రమశిక్షణలో పెట్టకపోవడము వాళ్ళని ఆయన దాన్ని వేరే విధంగా వక్రీకరించి చెప్పాడు. కుమార్ గారు నాన్ స్టాప్ గా మాట్లాడేస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిచారంటే కూటమిని చూసి గెలిచారు, వాళ్ళ ఓటు పేరుని చూసి గెలిచింది కాదు. అదే విధంగా కూటమి బాధ్యతగా ప్రజల పక్షాన్ని ఉంటుంది. అంతే తప్పితే వీళ్ళు మాట్లాడే అబద్ధం మాటలు మనకు అవసరమే లేదు, దాన్ని పట్టించుకునే పరిస్థితి అర్థం మాకు లేదు. ఓకే రామారావు గారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు అలా చేశారు, అయినా కూడా ఎంకరేజ్ చేసుకొని వస్తున్నారని మీరు అన్నారు. సో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా క్లాస్ తీసుకుంటున్నారు, ఏ విధంగా చెప్తున్నారు అనే విషయానికి కుమార్ గారు మీకు క్లారిటీ ఇచ్చారు. మరి మీ ప్రభుత్వ హయాంలో మీ మంత్రులు, మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఎక్కువగా తిడితే వాళ్ళకు మంత్రి పదవులు కూడా ఇచ్చేశారు కదా, మరి దాన్ని ఏమనాలి? వీళ్ళు క్రమశిక్షణలో పెడుతున్నారు, డిసిప్లైన్ నేర్పిస్తున్నారు కదా, మరి మీరేం చేశారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు కొంతమందికి, 2.5 సంవత్సరాలు మళ్ళీ కొంతమంది షఫ్లింగ్ చేసి క్యాబినెట్ ని రూపకల్పన చేసింది వాస్తవం. అయితే ఇక్కడ ఒకటి మేడం, ఇక్కడ వీళ్ళు సంపద సృష్టిస్తామని చెప్పి ప్రభుత్వానికి రాష్ట్రానికి సంపద సృష్టించకుండా చెప్తున్న సమాధానం ఏంటంటే ఎమ్మెల్యేలు వాళ్ళు చేసుకుంటే హక్కు విచారణ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏమో ఇంకోటి మా పక్కదాన్ని బట్టి ఇంకోటి మాట్లాడతారు ఏంటంటే సోదరుడు రామారావు గారు టాపిక్ కాదు, మీరు అదొక్క విషయానికి క్లారిటీ ఇచ్చి వేరే సబ్జెక్ట్ కి వెళ్ళండి. మీరు తిట్టిన వాళ్ళని మంత్రి పదవులు ఇచ్చి సన్మానించారా లేదా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో వాళ్ళు నిజాలు చెప్పరు. మా పార్టీ రూరల్ ఎమ్మెల్యే పొరపాటు చేశాడంటే దాన్ని ఆయన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఆయన జైలుకు కూడా పంపించేదానికి ఎక్కడా కూడా మేము అడ్డుకు చెప్పకుండా ముందుకు చట్టం తన పని తాను చేసుకునే విధంగా సహకరించింది కనిపించట్లేదండి. నేనేమంటున్నానంటే 48 మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పేటటువంటి పరిస్థితి ముఖ్యమంత్రికి ఉందా? ఎందుకు భయపడుతున్నాడు? అది డిప్యూటీ సీఎం అబద్ధాలు ఏం చెప్తున్నాం అంటున్నారే. డిప్యూటీ సీఎం 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో అపహరణకు గురయ్యారని మాట్లాడారు. అది అబద్ధమా నిజమా? సుగాలి ప్రీతి మొట్టమొదట దాన్ని సమస్య పరిష్కరిస్తారని చెప్పాడు. అది అబద్ధమా నిజమా? ప్రీతి ఇష్యూని తీసుకొచ్చింది ఎవరు? ఫస్ట్ మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించాలని తీసుకొచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. వాళ్ళు నిజాలు చెప్పనండి మేడం, వాళ్ళు నిజాలు చెప్పరు. వైసీపీ అంటేనే నిజాలు చెప్పని వాళ్ళు అని ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. వైసీపీ వాళ్ళు అంటేనే నిజాలు చెప్పని వాళ్ళని ప్రజలకి స్పష్టంగా అర్థమైంది. నిజాలు మాట్లాడాలి, ధైర్యం ఉంటే నిజాలు మాట్లాడాలి. ఈ యొక్క కూటమి పార్టీలకు ఉన్నది మనకు అర్థమవుతుంది కదా మేడం. ఇక్కడ ఒకటే మేము చెప్పేది ఏంటంటే 48 మంది ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాడా లేదా? అది అబద్ధమా? చెప్పినటువంటి అంశాన్ని వాళ్ళ పేర్లు బయట పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. పేర్లు బయట పెట్టినా పెట్టకపోయినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారా లేదా? మీరు అవినీతికి పాల్పడొద్దు, కూటమి పాలనలో ఈ విధంగా ఉండొద్దు అని చెబుతున్నారా లేదా? కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక ఎగ్జాంపుల్ తో సహా. మా ఎన్డీఏ గవర్నమెంట్ లో మేము ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కలుస్తారు, ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇస్తారు. మీలాగా మీ ముఖ్యమంత్రి గారు లాగా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ లేకుండా పరదాలు వేసుకుని తిరిగే చరిత్ర అయితే లేదు. మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఎప్పుడు కావాలన్నప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు, సరైన మార్గంలో పెడతారు. ఎన్డీఏ గవర్నమెంట్ అంటేనే, భాగస్వామి ప్రభుత్వం అంటేనే డిసిప్లిన్ తో పనిచేసేది. ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతో సైనికుల్లాగా పనిచేయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు సూచించిన విధంగా, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విధంగా ముందుకు సాగిపోయే క్రమశిక్షణ కలిగినటువంటి ఎన్డీఏ భాగస్వామి కలిగిన ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. అందుకని మీకు నిజాలు రుచించవు, మీకు ఎప్పుడు కూడా నిజాలు రుచించవు. మీరు మాట్లాడేవన్నీ కూడా ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడతారు. ఎవరు తప్పారా అంటే తప్పిన వాళ్ళ లిస్ట్ అంతా చెప్తారు కానీ పాస్ అయ్యి మెరిట్ లో వచ్చిన లిస్ట్ చెప్పరు. అటువంటి పందాలు పోతున్నారు. ప్రతి ఒక్కటి స్కామే కదా మేడం. సంపద సృష్టి అని చెప్పి ఈ రోజు చూస్తా ఉన్నాం. 1,00,000 కోట్ల రూపాయల అప్పులు, 1,00,000 కోట్ల రూపాయల పన్నులు విధించినటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేలు సంపద సృష్టించుకున్నారు, మంత్రులు సంపద సృష్టించుకున్నారు. కానీ ప్రజలకు సంపద సృష్టించే కార్యక్రమం
ఇప్పుడు స్కాములు నడుస్తున్నాయంటే సిబిఐ ఇప్పుడు సిబిఐ ఏం చెప్పారండి? మరి గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరగమని చెప్తున్నారు కదా. ఎవరు కోర్టులో ఎదుర్కొంటున్నారు? మా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవట్లేదే, మా పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కోవట్లేదే, ఎవరు కూడా ఎదుర్కోవట్లేదే. మరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సిబిఐ వాళ్ళు కూడా చెప్పారు రేపు ఎదుర్కొంటున్నటువంటి కేసులు కానీ మరి ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆయన కేసుకి వెళ్ళటం కూడా జరగని దానికి మరి సిబిఐ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, సిబిఐ కోర్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమి ఎదుర్కోవట్లేదు, అలానే పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కోవట్లేదు. అసలు ఆ విషయాలు కాదు కదండి ఇక్కడ మనం మాట్లాడాల్సింది, ఆ విషయాలు కాదు కదా మనం మాట్లాడాల్సింది. రామారావు గారు సోదరా, మనం మాట్లాడాల్సింది ఏంటి? మేడం గారు ఏదైతే దాని గురించి మాట్లాడాలి కదా. రామారావు గారు ఓకే, ఇప్పుడు నేను అడిగిన దానికి వదిలేను. ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత కుమార్ గారు మీకు ఒక ఓపెన్ సవాల్ విసిరారు. ఏంటంటే మేము అభివృద్ధి చేయట్లేదు, మీరు ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు, ఒక ఆధార్ కార్డు ఉంటే తప్ప బస్సులో రానియట్లేదు, నిరుద్యోగ భృతి, అసలు అన్నదాత సుఖీభాయ్ ఎవరికి ఏది అందట్లేదని చెప్తున్నారు. మీరు అలాంటివి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మాకు చూపించండి అని చెప్పి కుమార్ గారు మీకు ఒక ఓపెన్ సవాల్ విసిరారు. మీ దగ్గర అలాంటి సవాళ్ళు ఏమైనా ఉంటే, ప్రూఫ్స్ ఏమైనా ఉంటే ఒక బ్రేక్ తర్వాత మనం చూద్దాం. అది రాయలసీమ. అంతేకాకుండా చంద్రబాబు గారు ఏదైతే మరి 2014లో ఆ రోజున 12,000 కోట్ల రూపాయలు మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి అప్పుడు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వటం, దాన్ని సక్రమంగా ఆ నిధులను ఏదైతే మరి చేసి ఈ రోజున రాయలసీమ మొత్తం ఎక్కడ చూసినా కూడా వాటర్ సమస్య లేకుండా అత్యంత వెనుకబడిన రాయలసీమ అనేది కరువుగా ఉండే ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటం కాకుండా ఫ్రాక్షనిజాన్ని కూడా దూరం చేయటం. చంద్రబాబు గారి హయాంలో ఇవాళ ఫ్రాక్షనిజాన్ని దూరం చేసి అక్కడ కూడా ఇవాళ హార్టికల్చర్ రంగమే కాకుండా మరి కియాని తీసుకొని రావటం, అట్లానే ఈ రైతుల్ని ఇంకా భాగస్వాములు చేసి విండ్ పవర్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసేందుకు విండ్ పవర్ని అలానే సోలార్ సిస్టమ్ని డెవలప్ చేయటం. ఇవాళ మీరే చూసే ఉంటారు కర్నూలులో కూడా మరి ఒక ప్రముఖ కంపెనీ వాళ్ళది సోలార్ సిస్టమ్. ఇవన్నీ కూడా ఒక పక్క అభివృద్ధి జరుగుతుందండి. వీళ్ళ దృష్టిలో, వైసీపీ వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే కడపలో ఆయన ఇల్లు కట్టుకున్నారండి, ఒక మహారాజు కట్టినట్టు కట్టుకోవటం. అక్కడికి హెలిప్యాడ్ కూడా, హెలికాప్టర్ దిగేదాన్ని కూడా ఒక చక్కటి వసతులు ఏర్పరచుకోవటం, అట్లానే ఒక 5,000 మందితో మీటింగ్ పెట్టుకుని ఒక పెద్ద హాల్ కట్టడం. అది చూస్తే కడప వాళ్ళ ఇల్లు చూస్తే కళ్ళు జిగేలమనిపించట్టుగా ఆ విధంగా అభివృద్ధి అనేది వాళ్ళ వరకే జరిగింది తప్పితే మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంటిని ఆయన కట్టుకోవటం వరకు తప్పింది చేసిందే కంటే ప్రజలకు చేసింది ఏమీ లేదు. మేడం ఏదైనా జరిగిందా అంటే 2014లో ఎప్పుడైతే ఎన్డీఏ భాగస్వామ్యంలో జరిగినటువంటి చంద్రబాబు గారి హయాంలో మరి ఇప్పుడు కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఏదైతే కర్నూలులో ఉందో, ఏదైతే కడపలో ఉందో, ఆ ఎయిర్పోర్ట్లకు కూడా ఈ రోజున అభివృద్ధి బాటలో తీసుకొని వెళ్తూ వాటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం కూడా జరుగుతుందండి. రైట్ కుమార్ గారు, ఇప్పుడు తన సొంత నియోజకవర్గం పులివెందుల కంటే ఎక్కువగా కుప్పాన్ని అభివృద్ధి చేస్తానని అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే చెప్పారో, ఇప్పుడు ఈయన సొంత నియోజకవర్గం కంటే కూడా నేను కడపనే ఎక్కువగా అభివృద్ధి చేస్తాను అనేది మీ టార్గెటా? అంటే ఇప్పుడు వాళ్ళు అప్పుడైతే ఎలా టార్గెట్ పెట్టుకున్నారో, టాస్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్నారో, మీరు అలా టాస్క్ని పెట్టుకొని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారా? కేవలం ఒక ప్రతి సవాల్గా తీసుకుంటున్నారా ఆ రెండింటిని మీరు? ఓకే, మీరు చెప్పినట్లు మీకు ప్రతి సవాళ్ళు మాకు అవసరం లేదు. కుప్పంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఒకతున్నాడు, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఉన్నారు, అదేవిధంగా మా జనసేన పార్టీకి సంబంధించారు. వాళ్ళందరికీ కుప్పంలో ఏమేమి న్యాయం జరగాలో, ఏ ప్రజలకు ఏ విధంగా జరగాలని మొత్తం వాళ్ళకి అప్పగించారు. అదే విధంగా కడప జిల్లాలో చాలా వరకు వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని చాలా వరకు దాన్ని చేసి ఆ కడప ఎమ్మెల్యే గారు కూడా మాధవి గారు మాకు చెప్పి, అంటే వాళ్ళు అక్కడి నుంచి వస్తున్న ఏదైతే వెనకబడిన ప్రాంతాల్లో మాకు కొద్దిగా డెవలప్ కావాలని ఊరు అడిగితే అక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ డెవలప్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళారనుకోండి, కొద్దిగా ఆ ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారంటే అధికారులంతా కూడా కొద్దిగా ఫాస్ట్ గా పనిచేసి ఈ ఏరియాను కొద్దిగా డెవలప్ చేయాలా ఫాస్ట్ గా ఆలోచనతో ఉంటుంది. అదొకటి. ఇంకోటి మేడం, నేను చాలా హాస్యాస్పదమైన ఒక టాపిక్ చెప్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నీళ్ల ట్యాంకర్, ఈ దాన్ని ఏమంటారు ప్రాజెక్ట్ ఓపెన్ చేసే గేట్లు, ఇవన్నీ ఒక లారీకి ఒక 2 నీళ్ళ ట్యాంకర్లు అన్ని కుప్పానికి తీసుకొచ్చారు. ఒక చోట ప్లేస్ చేసి నీళ్ళ ట్యాంకర్ మొత్తం అన్ని రెడీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అన్నగా ఇవన్నీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేదానికి ఇది ఉంటుంది, గేట్ వాల్స్ అవన్నీ రెడీ చేసి పెట్టారు. 2 ట్యాంకర్ నీళ్లు వదిలేరు చక్కని. అప్పుడు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కుప్పానికి నేను నీళ్ళు ఇచ్చానే అనేసి చెప్పుకుంటా ప్రెస్ కాన్ఫరెన్స్ అవి ఇవి అన్ని చెప్పుకుంటా పెట్టారు. ఇవే మీరు అదేం చెప్పేది కదా, నా ఇది కాదు. గూగుల్ కొట్టండి ఈరోజు
కుప్పంలో జరిగిన అభివృద్ధి గురించి గత ప్రభుత్వం అనేసి గూగుల్ కొట్టండి, గూగుల్ వస్తుంది. ఖచ్చితంగా దాన్ని ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతానే మళ్ళా ఆ ప్రాజెక్ట్ సామాన్లన్నీ మళ్ళీ లారీలు వేసుకొని ట్యాంకర్ నీళ్ళు మాత్రం 2 ట్యాంకర్ నీళ్లు మాత్రం వేస్ట్ అయినాయి. ఆయన అక్కడ నుంచి వచ్చి పోవడానికి రాష్ట్రగారు ఆయన చెప్పుకోవడం ఏంటంటే నేను కుప్పానికి నీళ్లు ఇచ్చాను అంటే వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకున్నారు. కానీ ఈ రోజు రాయలసీమ ప్రతి ప్రాంతానికి వెళ్ళండి, నీళ్ళు వచ్చాయా లేదా అది చెప్పండి. కడపకి నీళ్ళు వచ్చిందా, పులివెందలకి నీళ్ళు వచ్చిందా? ఇందాక సవాల్ అన్నారు మేడం, ఇప్పుడు కూడా సవాలే. రండి, మీ కెమెరా తీసుకొని రండి, మీ ఖర్చు అంతా నేను పెట్టుకుంటా, మన రామారావు గారి ఖర్చు కూడా నేనే పెట్టుకుంటా. ఆయనకు వచ్చి కారు పంపిస్తాను, ఎక్కడికి వస్తారు పికప్ చేసుకొని పికప్ మళ్ళీ చూపించి మొత్తం చూపించే మంచి భోజనం కూడా పెట్టి పంపిస్తా. రాయలసీమ భోజనం కూడా మంచి భోజనం పెట్టి పంపిస్తా. ఊరికే మాటలు మాట్లాడడం కాదు మేడం, ఇది వాస్తవమా కాదా ప్రతి ఒక్కరికి తెలుసా తెలియదా? కుప్పంలో హైడ్రామా నీటి ప్రాజెక్టు విడుదల చేశారు, అన్ని కాలువలకు నీళ్ళు వస్తుంది అనేసి హైడ్రామా చేశారా లేదా అనేసి గూగుల్ కొట్టండి వస్తుంది. ఇంకోటి మేడం, మీరు ఇందాక అభివృద్ధి గురించి ఛాలెంజ్ చేశారు రేమ్ కుమార్ గారు అని చెప్పారు మేడం. మీరు ఫ్రీ బస్ మహిళలను అడగండి, వర్క్స్ ఉందా లేదా, ఫ్రీ బస్ పోతున్నారు లేదా, ఒకటి. రెండోది మేడం, తల్లికి వందనం, తల్లిని అడగండి, తల్లికి వందనం చేరిందా లేదా. ఇదే విధంగా రాయచోట్లో దాదాపు ఒక ముస్లిం వ్యక్తికి 11 మంది పిల్లలు ఉంటే 11 మందికి వాళ్ళకి తల్లికి వందనం చేరింది అనేసి ఇది ఒక రాష్ట్రంలో పెద్ద హై టాపిక్. ఇది మేము చెప్పింది కాదు, వాళ్ళంతా వాళ్ళు స్వతహాగా వచ్చి మా ఇంట్లో ఇంతమంది ఉంటే ఇంతమందికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మాకు తల్లికి వందనం ఇచ్చింది బాయ్ అని వాళ్ళు చెప్పుకున్న సందర్భాలు అవి. ఫ్రీ సిలిండర్ మేడం గత సంవత్సరంలో ఈ రెండింగ్ లో వదిలే మేడం ఫ్రీ సిలిండర్ ఖచ్చితంగా. అంటే తెలుసుకోవాలి కదా, వీళ్ళు రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేక ఎక్కడ పడితే అక్కడ చిందరబందరు చేసి వదిలేశారు. ఇవన్నీ గాడిలో తీసుకొచ్చి పెట్టి మళ్ళా ఫ్రీ సిలిండర్ అనే స్కీమ్ తీసుకొచ్చారు మేడం. ఫ్రీ సిలిండర్ కుమార్ గారు దీన్ని బట్టి చూస్తుంటే మీరేదో ఆయనకేదో ఛాలెంజ్ నేను చేసి చూపిస్తాను, కడపని రాయలసీమని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అని ఛాలెంజ్ ఏదో తీసుకొని చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కూడా ఆయన సొంత జిల్లాను వదిలేసి నేను కుప్పాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాను అన్నట్టు మీరు మీ సొంత జిల్లాలను వదిలేసుకొని వాళ్ళ సొంత జిల్లాల్ని అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేనే లేదు మేడం, మా సొంత జిల్లాలు కూడా చూడండి మేడం. కడప పైన ఎక్కువగా ఫోకస్ కనిపిస్తోంది కదా కూటమి నేతలు ఎందుకో. చిత్తూరు జిల్లా కూడా రాయలసీమలో భాగమే. కడప జిల్లా, కడపలో అడగండి గండికోటకి నీళ్లు వచ్చినాయా లేదా, రాయచోట్ని అడగండి, పులివెందులను అడగండి, ఇన్ని చోట్లకి నీళ్లు ఇచ్చామా, ఇది వాస్తవం. నేను చెప్పానే ఇందాక కుప్పానికి నీళ్లు, అది ఫిల్మేటిక్. అర్థమైందా? దానికి దీనికి చాలా తేడా ఉంది. కాదండి కూడా నేను ఒక నిమిషం మధ్యలో మాట్లాడేటప్పుడు మీకు ఇష్టం. పింఛన్ విషయం మేడం, 2000 నుంచి 3000 వరకు ఒక 4 సంవత్సరాలు 250 పెంచుకుంటూ పోయినాడు. 3000 నుంచి 4000 వరకు చెప్పిన మాట ప్రకారం గతంలో 3 నెలల ముందు చెప్పిన మాటకి దాంతో కూడా కలిపి మొత్తం 7000 రూపాయలు పింఛన్ ప్రతి ఒక్కరికి అందిందా లేదా అనే సరే అడగండి. ఇలాంటి వాస్తవాలు ప్రతి ఒక్కటి. ఈరోజు ఒకటి మేడం, మా దగ్గర ఉండే నోట్ ఒకటి చెప్తాను మేడం. ఉద్యోగ వృత్తి మేడం, మేము ఇస్తామన్నా ఉద్యోగ వృత్తి. కాకపోతే ఈ రోజు మేము చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే ఉద్యోగస్తులకి 1500 ఉద్యోగ వృత్తి కంటే కూడా 15,000 నుంచి 20,000 రూపాయలు జీతం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉద్యోగ జాబ్ క్యాలెండర్ పెట్టాం. దీన్ని మీరు పరీక్షించుకోండి, యువతను కనుక్కోండి. మేము ఉద్యోగ కల్పన చేస్తున్నాం. ఉద్యోగ వృత్తి వద్దు. 1500 ఏమున్నా చెప్పు, పిల్లోడికి 15 నుంచి గడిపేదానికంటే మన చేతికి పనిచ్చి 15,000 20,000 తన సొంతంగా సంపాదించానడానికి మేమేదో వృత్తి తీసుకుందాం అనడానికి ఎంత తేడా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ వాస్తవాలు మేడం. నేను ఇదొకటే నేను ఒప్పుకున్నాను మేడం. ఈరోజు ఉద్యోగ వృత్తి మేము ఇవ్వలేకపోయాము అనేసరి నేను లిటరల్ గా టీవీ డిబేట్ లో మాట్లాడుతున్నాము. నేను ఓపెన్ గా వస్తున్నా ఉద్యోగ వృత్తి. ఎందుకంటే ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఉద్యోగ వృత్తి ఆలోచన చేస్తామా లేదా తీసేస్తామనే ఆలోచనలో కూడా ఉండొచ్చు, కానీ ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఈ రోజు వైజాగ్ లో కావచ్చు, ప్రతి చోట అమరావతిలో కావచ్చు, ఎన్ని తిరుపతిలో రేణిగుంటలో ఎన్ని ఇండస్ట్రీలు మళ్ళీ తిరిగి వస్తున్నాయో ప్రతి చోట ఉద్యోగ కల్పన చేస్తున్నామే తప్పితే ఉద్యోగ వృత్తి అనేది ఇది మేడం. ఇంకోటి కూడా చెప్తాను, ఈ ఉద్యోగ వృత్తి మేము తీసేస్తాను అనేది కూడా అది నా విషయం. నేను అబ్జర్వ్ చేసిన విషయం చెప్తున్నాను నేను. ఎందుకంటే మళ్ళా హేమకుమార్ గారికి చెప్పేశారు, జనసేన అనేది చెప్పేశారు అనేసి దాన్ని అంతా కొట్టుకుంటారు. వీళ్ళు ఆ బిట్టు మాత్రం తీసుకుంటారు. ఉద్యోగ వృత్తి ఈయన ఆపేశారు దాన్ని, ఆ బిట్టు మాత్రం తీసుకొని మీరు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తుంటారు. కానీ మీరు సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకునే ముందు నేను చెప్పిన ఫుల్ మాట, ఉద్యోగ వృత్తి ఇవ్వకుండా ఉద్యోగ కల్పన కోసం పోరాడుతున్నాము, ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాము. రాబోయే 1వ తేదీ జనవరికి కూడా మళ్ళీ ఉద్యోగ
ఉద్యోగం కల్పిస్తున్నాము, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. యువతకి మేము ఇచ్చేది ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ వృత్తి కాదు. దీన్ని మాత్రం అండర్లైన్ చేసుకోండి. ఓకే మేడం, మీరు ఇంకేం అడిగినా మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ. రామారావు గారు, ఇవాళ ఏంటి మీకు అండ్ హేమకుమార్ గారికి అసలు నాన్ స్టాప్ గా ఉన్నట్టుంది బాగా. ఓకే, మీరు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు, ఫస్ట్ అవర్ లో ఓపెన్ ఛాలెంజ్ విసిరారు, దాన్ని మీరు స్వీకరిస్తారా? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నిరుద్యోగ భృతి లేదు, అసలు ఉచిత బస్సు లేదు, ఏమీ లేదు, అన్నదాత సుఖీభవ ఏమీ లేదని మాట్లాడారు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో సూపర్ హిట్ కాదు, అసలు సూపర్ అటర్ ఫ్లాప్ అయిందని మాట్లాడుతున్నారు. సరే, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మీరేమైనా చూపించగలరా లైవ్ లో మనకి? ఖచ్చితంగా మేడం, ప్రూఫ్ హేమకుమార్ గారే చెప్పారు. నిరుద్యోగ భృతి అనేది అవసరం లేదు, ఉద్యోగాలు కల్పిస్తామని ఆయనే మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. దానికి అది అయిపోయింది. మరి దానికంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడం బెస్ట్ కదా. వాళ్ళని ఊరికే డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టడం కంటే పని చేయించడం బెస్ట్ కదా. దాదాపు 16 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూడా ఇప్పుడు లోకేష్ మాట్లాడారు మొన్న. ఇక్కడ మనం కొత్తగా ఇంకో పథకం చెప్పడం కాదండి. ఇక్కడ నిరుద్యోగ భృతి హామీనిచ్చింది కూటమి పార్టీలు మేనిఫెస్టోలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి నోటితోటే చెప్పారు కదా. దాన్ని ఎందుకు అమలు చేయలేదంటే వీళ్ళు డైవర్షన్ చేస్తే మనం ఏం చేస్తాం? నేనేమంటానంటే ప్రతి బస్సులో కూడా మహిళలు ఎక్కినప్పుడు వాళ్ళు ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించమని డిమాండ్ చేస్తూ కొంతమందిని తిరస్కరిస్తున్న మాట వాస్తవం. అది నేను చెప్తుంది. ఆయనకి మరి దాన్ని ఎందుకు బోధపట్టలేదు అర్థం కావట్లేదు. నేనేం కోట సరే, ఏం చేయాలంటారు రామారావు గారు? మీరు చెప్పండి, ఏం చేయాలంటారు? సరే, ప్రూఫ్ లేకపోయినా సరే ఊరికే ఎక్కించుకోవాలంటారా? హేమకుమార్ గారు, మీరు ఇంకో కొత్త మేనిఫెస్టో తయారు చేస్తారా ఏంటి? మీరు ఇచ్చినటువంటి మాట్లాడుతుంటే దాని సమాధానం చెప్పకుండా ఎస్కేప్ అవుతా ఇప్పుడు రాయలసీమ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేస్తే ఉపయోగంలో తీసుకొస్తే దాన్ని మళ్ళీ మూలన పడేస్తారా లేదా? ఇది కదా ఇలా క్షుద్ర రాజకీయం. వెలుగొండ ప్రాజెక్టును ఎందుకు మూలన పడేస్తారు? రాయలసీమ నెల్లూరు అభివృద్ధి కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్టుని కావాలని చేస్తున్నారు. అట్లాగే మంచినీటి అవసరాలు కానీ త్రాగునీటి అవసరాలు కానీ కడపకు మంచినీరు సార్, మీరు తీసుకొచ్చింది ఏంటి రామారావు గారు? కడపకు మీరు తీసుకొచ్చింది ఏంటి? మీరు చేసిన అభివృద్ధి అంటే ఒకసారి చెప్పండి. ఫిష్ మార్కెట్ ఒకటి తీసుకొచ్చారు, అసలు మత్స్యకారులకు ఫిష్ల గురించి ఎవరికి తెలియదు, మీరు దాన్ని తీసుకొచ్చారు. ఇంకేం చేశారు? నేను ఒక్క నిమిషం అండి, మీరు వినండి. హేమకుమార్ గారు, కడపకు బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ నుంచి తాగునీటి సరఫరాను తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారా కాదా? ఇదే అసలు సీమకు సాగునీటిని తీసుకొద్దాం అనుకుంది ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో శ్రీకారం చుట్టారు. తర్వాత తెలుగు గంగ ప్రాజెక్టు గానీ, అందరినీవా గాలేరు ప్రాజెక్టు గానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది 2014లో చంద్రబాబు గారి హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం. వినకుండా ప్రజల్లోకి తెలియకుండా వీళ్ళు అడ్డుపడేటటువంటి సంస్కృతికి అలవాటు పడ్డారు. వీళ్ళ యొక్క భావదారిద్ర్యాన్ని మనం ఏం చేయలేం. ఈయన అన్నాడు సిగ్గు అనేటువంటి పదం వాడకూడదు అన్నాడు హేమకుమార్ గారు. ఓకే, నువ్వు ఎందుకు మాట్లాడినావు? అచ్చోసిన ఆబోతులను మాట్లాడాడు. సిగ్గు అనే పదం తప్ప, అచ్చోసిన ఆబోతు తప్పండి. ఇక్కడైతే అర్థం చేసుకోవాలి. వీళ్ళకి పదాలకు అర్థాలు కానీ దానికి సంబంధించి తెలియదు. ఏదో ఒకటి మాట్లాడి స్టీల్ ప్లాంట్ జమ్మలమడుగులో ప్రతిపాదించి దాన్ని తీసుకొచ్చింది ఎవరండి? కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమ పెట్టుబడులు మంది ఉద్యోగాలు కల్పించడానికి అట్లాగే సెంచురీ ప్లైవుడ్ యూనిట్ ని తెచ్చింది ఎవరు? ఫ్లైబోర్డ్స్ తయారీ యూనిట్ ని ఆదిత్య బిర్లా టెక్స్టైల్స్ వాళ్ళ యొక్క పార్క్ ని ప్రారంభించింది. మీకు తెలియదా? 2000 మంది ఉద్యోగాలు కల్పించింది. మీకు తెలియదా? వీళ్ళ యొక్క భావదారిద్ర్యం ఏంటంటే మేము చేసినటువంటి పనులన్నీ కూడా
తహతాలాడి మేమే అన్నా, చేసామని చెప్పుకోవడం మా అనేది దరిద్రం ఏమిటంటే వీళ్ళ అబద్ధాలు, వీళ్ళంటి వాళ్ళకంతా వీళ్ళ సమాధానం విధానం చెప్పకపోతే కానీ అది మా దరిద్రం నిజంగా అంటే వీళ్ళు చేసింది Right, ఏమో right, right. వీళ్ళ దృష్టిలో ప్రారంభించడం అంటే శిలాఫలకాలు వేసుకోవటం. రాయలసీమ ప్రజలు తెలుసు. మీ దృష్టిలో రామారావు గారు, ప్రజలకు సోదరు రామారావు గారు, మా నాయకుడు మీ జగన్మోహన్ దృష్టిలో రెడ్డి గారి ప్రారంభించడం విధానం, అంటే ఆయన రామారావు గారు, చేసే పని అంతా మీ కూడా దృష్టిలో మెదడులో ప్రారంభించడం అంటే వీళ్ళకి శిలాఫలకాలు చేసి వేసుకోవటం. ఆ శిలాఫలకాలు అట్టానే ఉంటాయి. ఆ నీచమైనటువంటి పదాలు వాడి ఆ యొక్క అవమానకరంగా వీళ్ళు మిగిలిపోతారు తప్పితే మరొకటి లేదండి ఇక్కడ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్న ఏం పర్లేదన్నా. పారదర్శకంగా ఒకటే డెవలప్మెంట్ ఒక నిమిషం మేడం, ఒకే ఒక నిమిషం మేడం. ట్రాన్స్పరెంట్ మెథడ్ క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది ఆయన యొక్క డెవలప్మెంట్. వీళ్ళు Okay. కళ్ళు లేని Okay, okay. మాదిరిగా మాట్లాడితే మనం ఏం చేయలేం. ఓకే, సో మీరు చేసిన అభివృద్ధి అనేది క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది అని అంటున్నారు. మనం చూస్తా ఉన్నాం Okay. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ని ఈ రోజు మనం చూస్తాము, దాన్ని అంతా కూడా భ్రష్టు పట్టించారు. హాస్పిటల్ అన్ని కూడా సమ్మెకి దిగినాయి. దాన్ని చూసుకోండి. ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీలో గత 4 సంవత్సరాలుగా బిల్లులు ఇవ్వలేని పరిస్థితి, ఆ దౌర్భాగ్యము మీ హయాంలో జరిగినాయండి. ఆరోగ్యశ్రీలో మీరు పెండింగ్ 4 సంవత్సరాల బిల్లులు కూడా ఇవ్వలేక అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ని మీరు నెట్టివేసి, సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మా దగ్గర నిధులు లేవు, ఆంధ్రప్రదేశ్ అంతా ఇదైపోయిందని చెబుతూ ప్రైవేట్ ఫ్లైట్లలో గవర్నమెంట్ ఖర్చులతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ ఎగ్గొట్టారు. మేడం, రైతులకి నాకు ఒక ఇన్పుట్ చిన్న సబ్సిడీ ఇది మేడం, ఎగ్గొట్టారు. ఒకే ఒకటి ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి ప్రధానమంత్రి సమయం ఇచ్చేదాన్ని ఆయన దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. కిసాన్ సమ్మానే కాదండి, ప్రధానమంత్రి అన్ని ఇస్తారు. మీరు చెప్తున్నటువంటి అమ్మఒడి పథకం మీరు తీసుకొచ్చింది కాదండి. బేటీ పడావో బేటీ బచావో అనే పథకము అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినదే. ఏదైతే పథకాలు ఉన్నాయో ప్రతి పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలే తప్పితే మీరు కొత్తగా ఇచ్చిన పథకం ఒక్కటి కూడా లేదు. మీరు కొత్తగా చేర్చింది ఏంటంటే అంటే మీ కార్యాలయాలకి, స్కూళ్ళకి మీ పార్టీ రంగులు వేసుకోవటమే మీరు చేసినటువంటి పథకం తప్పితే ఇంకోటి కాదు. మద్దతు ధర రైతుకు లభించకుండా ఓకే రామారావు గారు, రైతు పాసు పుస్తకాలు జగన్మోహన్ రెడ్డి, రైతు పొలాలు కూడా పెంచి కూడా వాళ్ళ రంగులే, రైతు పొలాలకు పెంచి కూడా వాళ్ళ రంగులే. అన్నిటికీ ప్రచారమే తప్ప కల్తీ మద్యం ప్రక్రియలో ఎక్కడైనా కల్తీ మద్యం విషయంలో అదేనండి మీరు గుమ్మడికాయ భుజాలు దొరుకుంటున్నట్టు మీరు చెప్పుకోండి. ఎందుకంటే రామారావు గారు ఎందుకు అనవసరంగా గుమ్మడికాయ దొంగలంటే భుజాలు దొరుకుంటూ చెప్పుకుంటారు రామారావు గారు. ఇప్పుడు కల్తీ మద్యం గురించి చెప్పుకుంటే అది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. దానివల్ల మీరు మిమ్మల్ని 11 సీట్లు చక్కర కూర్చోబెట్టారు కూడా తెలుసు. మళ్ళీ కల్తీ మద్యం ఉంటూ గుమ్మడికాయ దొంగల్లాగా మీరు భుజాలు దొరుకుతుందండి ప్లీజ్. మీ నాయకులు గాని మీరు గాని పోలీసుల సపోర్ట్ లేకుండా ప్రజాక్షేత్రంలో తిరిగేటటువంటి ఆ యొక్క దమ్ము ధైర్యం ఉందా చెప్పండి. అంటే మీరు బెదిరిస్తారా? మీరు చివరికి చేసేది ఇదే కదండి, ప్రతిసారి బెదిరించడమే కదా. ఎంతమందిని చంపుతారండి, ఎంతమందిని చంపుతారు? ఇదేనా మీరు బెదిరించడమేనా? ప్రజాస్వామ్యం అంటున్నారు పక్క. ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటండి? ప్రజాస్వామ్యం అంటే అర్థం ఏంటి? గౌరవ రామారావు గారిని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చెప్పండి. గతం రామారావు గారు 1 మినిట్ రామారావు గారు, రామారావు గారు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. మేడం ఈ రోజు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు మేడం, ఎక్కడికైనా బయట పోయినప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ కదా, వాళ్ళ బాధ్యత చూసుకోవాలనేది వాళ్ళ డ్యూటీ కదా. పోలీసులు లేకుండా మేము బయట రాలేమనేదంటే పరదాలు లేకుండా బయట రాలేని ముఖ్యమంత్రి ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే ఇంకెవ్వరు లేదండి. మీరు ఒక్క విషయం ఆలోచించుకోండి, పరదాలు లేకుండా పచ్చని చెట్లు నరికేసి, వైజాగ్ లో పెద్ద పెద్ద వృక్షాన్ని నరికేసి ఆయన పరిజ్ఞాన కోసం చేశారంటే అది ఒక గత ప్రభుత్వంలో తప్పితే అది ఇంకెక్కడ ఉండదండి. పెద్ద పెద్ద గాలి చెట్లు పడిపోయినాయి తప్పితే చెట్లు పడిపోయినాయి తప్పితే ఒక ముఖ్యమంత్రి పర్యటన చెట్లు నరికేసి పరదాలు పెట్టుకోవచ్చు. ఒకటే మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా ఈ రోజు ప్రజల్లో తన పరపతిని పెంచుకుంటా ఉంది. దాన్ని చూసి ఓర్వలేక వీళ్ళు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. సరే, ఇప్పుడు రామారావు గారు ఫైనల్ గా మీరు కడపలో మీ పరపతిని ఏ విధంగా పెంచుకుంటున్నారు? రామారావు గారు, ఓకే మీరు బలహీనపడ్డారని అనుకుంటున్నారా, లేకపోతే భయపడుతున్నారా, కూటమి నేతలకి భయపడుతున్నారా? సరే, ఇప్పుడు ఇక మీదట ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఎలక్షన్ కి కడపని ఏ విధంగా బలపరుచుకోబోతున్నారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేత్తో సొంతంగా పార్టీని ముందుకు తీసుకోబోతున్నటువంటి అంశం గాని గతంగానే ఉంది. వీళ్ళ మాదిరిగా
మామ చేతిలో ఉన్నటువంటి పార్టీని వెన్నుపోటు పొడిచి మేము లాక్కోలేదు. మా వెన్నుపోటు నాయకుడు పొడిచి జగన్మోహన్ ఎవరండి? రెడ్డి దమ్మున్న నేత. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు? రాజశేఖర రెడ్డి కొడుకుగా. రాజశేఖర రెడ్డి గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో పెరిగి కాంగ్రెస్ పార్టీలో డబ్బులు సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి వైసీపీ పార్టీ స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు. వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారు. అది మీరు గుర్తుంచుకోండి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తప్పితే వైసీపీ క్యాడర్ కాదు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ క్యాడర్. కాంగ్రెస్ పార్టీని నిలువున ముంచేసి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వెన్నుపోటు పొడిచి తెచ్చుకున్నారు తప్పితే వీళ్ళ సొంతంగా ఈ పార్టీ నేను చెప్తాను. జనసేన పార్టీ అవాయి చెప్పుకునేసుకున్న వ్యక్తికే మేము పదవులు కొట్టడానికి ప్రత్యేకంగా చూస్తామని చెప్పండి, అసెంబ్లీ పంపిస్తామని చెప్పని చెప్పి మేము ఓకే కుమార్ గారు 1200 ఎకరాలు కట్టబెట్టడంలో గానీ, లేకపోతే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఆ యొక్క మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ కూడా గిఫ్ట్ గా వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికి తప్ప మరొక మార్గం లేదు. బ్లాక్ మనీ ఇక్కడ వచ్చినటువంటి బ్లాక్ మనీని చేసుకోవడానికి చేయడం కోసం తప్పితే ప్రజలకి సబ్జెక్ట్ వేరు, మాట్లాడుతుంది వేరు. పార్టీ ఆఫీసు గురించి అంటున్నారు. పార్టీ ఆఫీసులు ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూముల్లో పార్టీ ఆఫీసులు అక్రమంగా కట్టినది అందరికీ తెలుసు రామారావు గారు. ఎందుకంటే అనవసరంగా ఒక సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్ మాట్లాడి మళ్ళీ మేమేదో మిమ్మల్ని అన్నామని చెప్పి మీరు అనుకోవటం, మీరేదో బెదిరించటము, ఇదంతా కరెక్ట్ కాదు. మనం సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడుకుందాం. ఓకేనా సోదరా? పార్టీ ఆఫీసులు సక్రమంగా మేము లీజుకు తీసుకుని ప్రభుత్వ ఆస్తులను లీజుకు తీసుకుని కడితే కూల్చారు కదండి, దాని మీద మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ధనంతో కట్టారు. నా దగ్గర ఆధారం ఉంది. ఇంకోసారి డిబేట్ పెట్టారంటే కనిస్తాను. వీళ్ళ పార్టీ ఆఫీసులంతా ప్రభుత్వ ధనంతో కట్టారు. కుమార్ గారు, రామారావు గారు, ఓకే డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు రామారావు గారికి, కుమార్ గారికి అండ్ రామకృష్ణ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. రేపటి ప్రైమ్ డిబేట్ లో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.